హాయ్ అండి. ఈరోజు నేను మీకు బౌ టై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఒక స్క్వేర్ పేపర్ తీసుకోవాలండి. ఇలాంటిది ఇట్లా స్ట్రైట్గా క్రాస్గా అన్ని వైపులా మడత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇట్లా ఇట్లా క్రాస్గా మడత పెట్టుకున్నాక ఇట్లా ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మడత పెట్టుకోవాలండి. ఇక్కడ పైన ఇట్లా కొద్దిగా మడత పెట్టుకొని దాన్ని స్టిఫ్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా మడుచుకోవాలి. ఇట్లా బాక్స్ లాగా తయారవుతుందండి. ఈ విధంగా మనము ఇట్లా ఒకవైపు ఒక కలర్ ఒకవైపు ఒక కలర్ ఉండేమాటైతే మనకు పైకి కలర్ వచ్చే విధంగా రావాలంటే వైట్ వైపు మడుచుకోవాలండి. ఒకే కలర్ అయితే ఆ ఇబ్బంది ఉండదండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మడుచుకున్నాక ఇట్లా సైడ్స్ కొద్దిగా ఈ విధంగా మడుచుకోవాలి. ఇట్లా ఇటు సైడ్ కొద్దిగా ఇటు సైడ్ ఇట్లా మడుచుకోవాలి. ఇట్లా ఇటు తిప్పేసి ఇటు కూడా అట్లే మడుచుకోవాలండి. ఇట్లా కొద్దిగా అక్కడ కొద్దిగా గ్యాప్గా ఉంటుంది, పైన ఎత్తుగా ఉంటుందండి. ఆ గ్యాప్ ఉన్న కాడ ఇట్లా మడుచుకోవాలండి. ఈ విధంగా ఇట్లా మడిచినప్పుడు మనకు అటువైపు ముడిలాగా వచ్చేస్తుందండి పేపరు. ఇది ఇట్లా ఈ విధంగా ముడిలాగా మధ్యలో వస్తుందండి. చూశారు కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది ఇట్లా పైకి ఇట్లా తిప్పుకున్నాక మనకు పై ఎత్తుగా ఉంటుందండి. ఈ అడుగున ఉన్న పేపర్ని టచ్ చేయవలసిన పని లేదు. ఇట్లా పైన ఎత్తుగున్న వైపు ఇట్లా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా కట్ చేసుకొని అడుగు పేపర్ని ఏం చేయక్కర్లేదు, మనకు పైన కనిపిస్తుంటుందండి. అది ఇటు రెండు వైపులా అటు రెండు వైపులా ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా బ్లేడ్తో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రెండింటిని ఈ విధంగా మడుచుకొని మధ్యకి కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. చేస్తే బాగుంటుందండి, లుక్ బాగుంటుందండి. మనము ఇది ఏమైనా గిఫ్ట్ బాక్స్లకు కానీ క్లాత్తో అయితే మనం టై లాగా పెట్టుకోవచ్చండి. బౌ టై అంటారండి దీన్ని. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మడుచుకోవాలండి. ఇలా మడిచేసుకొని దానికి గమ్ పెట్టేసుకోవాలండి. పూర్తిగా మడవాలని చూడొద్దు, అక్కడ కట్ అయిపోతుంది పైన. ఇక్కడ చూపిస్తున్న విధంగా మడుచుకోండి. ఇట్లా ఇటు సైడ్ లాస్ట్కి మూలకి సన్నగా వచ్చేటట్టు, పై ఎత్తున పెద్దగా వచ్చేటట్టు ఈ విధంగా చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మడుచుకోవాలండి. పేపర్ స్ట్రైట్గా బాగా స్టిఫ్గా ఉంటే బాగా వస్తుందండి, నీట్గా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మడుచుకోవాలండి. కొద్దిగా గమ్ పెట్టేసుకొని అలా మడిచిపెట్టినా ఉంటుందండి, కానీ మనకు ఊడిపోకుండా ఉండాలి కదా, అందుకని లైట్గా గమ్ పెట్టేసి అట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆ ఎక్స్ట్రా ఉన్న పేపర్ని కట్ చేసి విడిగా కనిపించకుండా ఇట్లా గమ్ పెట్టేసుకోవాలండి. ఈ విధంగా గమ్ పెట్టేసి క్రాస్గా ఇలా క్రాస్ కట్ చేస్తే మనకు బౌ టై రెడీ అయిపోయిందండి. ఇంతేనండి. ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చిందా మీకు? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, వాచ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.